వేసేవాళ్ళని ఈ పార్టీకి, ఈ పార్టీకి వేసేవాళ్ళని ఆ పార్టీకి ఓటేయించేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే ఎవరికి ఉండవు. కాబట్టి ఇటువంటి వాలంటీర్లు అంత బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఆ వ్యవస్థ అంత బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ కాబట్టి చంద్రబాబు నాయుడు పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి గంటకి వాలంటీర్లు గుర్తొచ్చినప్పుడల్లా బాత్రూమ్కి వెళ్ళి పోసుకుని వస్తున్నాడు. వాలంటీర్లు కూడా బాధపడేది అదేనండి. కరోనా టైంలో ఈ నాయకులందరూ ఎక్కడికి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ కానీ, టీడీపీ చంద్రబాబు కానీ, వాళ్ళ దత్తపుత్రుడు కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? కరోనా టైంలో 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కరోనా వచ్చినప్పట్లో చంద్రబాబు నాయుడు జూమ్ యాప్ అని ఒకటి పెట్టుకున్నాడు. జూమ్ యాప్లోనే దాదాపు సంవత్సరంన్నర జూమ్ యాప్ తప్పించి అక్కడ కనపడలా. కరోనా కొద్దిగా తగ్గింది అన్నాక ఆయన అంతరిక్షంలోంచి వచ్చినట్టు హెల్మెట్టు, మాస్కులు, కళ్ళజోళ్ళు మొత్తం పెట్టుకుని వచ్చాడు. ఫస్ట్ చూడగానే ఈడేవాడు అంతరిక్షం నుంచి వచ్చాడు అనుకున్నాను నేను. చూస్తే కింద చూస్తే ఈ గెటప్ ఇదంతా మన బాబు గారి గెటప్ 40 ఏళ్ళ నుంచి చూడలేక వస్తున్నాం కదా. వెలిసిపోయినటువంటి అదేది ఎల్లో కలర్ వెలిసిపోతే ఉంటుంది, అది స్టిఫ్గా ఇస్త్రీ చేసి ఇట్లా పెట్టుకుని వస్తాడు కదా ఇక్కడ దాకా. అది చూసినాక ఈయన ఎక్కడో చూసినట్టు ఉంది, ఎక్కడో చూసినట్టు ఉంది అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి అప్పుడు ఐడియా వచ్చింది. పైన ఇక్కడి నుంచి చూస్తే అంతరిక్షంలోంచి దిగినట్టు వచ్చాడు. కాబట్టి గ్లాసులు పెట్టి జూమ్ యాప్లు పెట్టి ఇంటికాడ పడుకున్నటువంటి ఇటువంటి పనికిమాలిన పోరంబోకులకి వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంది, ప్రజలకి అందుబాటులో ఉంది, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు అంత భయపడి వస్తున్నారు. ఈరోజు వాలంటీర్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడికి వాలంటీర్లు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమే రాజకీయ సమాధి కట్టబోతున్నారు.